మనం ఈరోజు అనుభవిస్తున్నది మన గత ఆలోచనల ఫలితం. రేపు మనం ఎలా ఉండబోతున్నామో అది మన నేటి ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అది ఈరోజైనా రేపైనా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. కర్మ స్వభావం గురించి, కర్మ ఎలా పనిచేస్తుందో బుద్ధుని బోధనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విత్తనం, వృక్షం. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ ఫలమే పొందుతావు. చేదు విత్తనం నాటి తీపి పండు కావాలని కోరుకోవడం అజ్ఞానం. నీ పనులే నీ భవిష్యత్తుకు విత్తనాలు. నీడ వంటిది. మంచి పనులు చేసిన వ్యక్తికి సుఖం నీడలా అనుసరిస్తుంది. చెడు ఆలోచనలతో పనులు చేసేవాడికి దుఃఖం. ఎడ్లబండి చక్రం ఎద్దును అనుసరించినట్లు వెంటాడుతుంది. అదృశ్య శక్తి. కర్మ అనేది ఎవరూ చూడని ఒక అదృశ్య శక్తి కాదు. అది నీవు చేసిన ప్రతి పని యొక్క ప్రతిధ్వని. నువ్వు ఏం పలికితే అదే నీకు తిరిగి వస్తుంది. కర్మ నుండి తప్పించుకోలేము. ఆకాశంలో దాక్కున్న, సముద్ర గర్భంలో ఉన్న, పర్వత గుహల్లో తలదాచుకున్న నువ్వు చేసిన కర్మ ఫలితం నిన్ను చేరని చోటు ఈ విశ్వంలో ఎక్కడా లేదు. కాలం గడిచే కొద్దీ నువ్వు చేసిన పనులను నువ్వు మర్చిపోవచ్చు, కానీ కర్మ ఎన్నడూ మర్చిపోదు. సరైన సమయం వచ్చినప్పుడు అది తన తీర్పును వెలువరిస్తుంది. పరిష్కారం, మార్గం. గతాన్ని మార్చలేవు, కానీ వర్తమానంలో చేసే మంచి పనుల ద్వారా నీ భవిష్యత్తు కర్మను నువ్వు మార్చుకోవచ్చు. చిన్న దీపం చీకటిని ఎలా పోగొడుతుందో నీలో కలిగే ఒక్క మంచి ఆలోచన నీ వేల జన్మల పాపకర్మను దహిస్తుంది. వేల యుద్ధాలను గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడమే గొప్ప విజయం. అప్పుడే నువ్వు కర్మబంధాల నుండి విముక్తుడి అవుతావు. నీ అదృష్టానికి కానీ నీ దౌర్భాగ్యానికి కానీ బాధ్యుడివి నువ్వే. నీ జీవితమనే శిల్పాన్ని చెక్కుకునే శిల్పివి నువ్వే. ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.